హాయ్ అండి, బ్లౌజ్ పాయింట్ టు పాయింట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చెప్తాను చూడండి. ముందుగా మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత షోల్డర్ మధ్యలోకి వచ్చేటట్టు బ్యాక్ పార్ట్కి డాట్స్ పెట్టుకోవాలి. డాట్స్ పెట్టుకున్న తర్వాత వీప్ పట్టీ కోసం 2 ఇంచెస్ క్లాత్ తీసుకోవాలి. 2 ఇంచెస్ వెడల్పుతో క్లాత్ తీసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ పైన నుంచి వెళ్ళి పెట్టుకొని కుట్టు వేసుకోవాలి. డాట్స్ దగ్గర చిన్నగా ప్రిల్స్ పెట్టుకోవాలి. రెండింటి దగ్గర చిన్నగా ప్రిల్స్ పెట్టుకోవాలి. పైనుంచి కుట్టు వేసిన తర్వాత క్లాత్ని అటు తిప్పి లైనింగ్ క్లాత్ పైనే కుట్టు పడేటట్టు ఇంకో కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసుకున్న తర్వాత లోపలికి ఫోల్డ్ చేసి ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇది పెద్ద కుట్టు పెట్టుకొని వేసుకోవాలి. హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ కుట్టు విప్పేయాలి, లేదంటే గలీజ్గా కనిపిస్తుంది. బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను. నేను ముందే గమ్తో స్టిక్ చేసుకున్నాను లైనింగ్ క్లాత్ని, మెయిన్ క్లాత్ని. మీరు కుట్టు అయినా వేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర గమ్ ఉంటే గమ్తో అయినా స్టిక్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ డాట్స్ చూపిస్తాను ఇప్పుడు. ఉక్స్ పట్టి వైపు ఉంటుంది కదా, దానికోసం మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఒక డాట్ వేసుకోవాలి 2 ఇంచెస్ పొడవుతోని. కింది వైపు డాట్ కోసం షోల్డర్ మధ్యలోకి ఫోల్డ్ చేసి పట్టుకొని 2 ఇంచెస్ వెడల్పుతోని 2.5 పొడవుతోని ఒక డాట్ వేసుకోవాలి. ఈ డాట్ వేసుకున్న తర్వాత చంక వైపు ఉన్న డాట్ కోసం ఈ రెండు డాట్స్ని మధ్యలోకి ఇలా పట్టుకొని చంక వైపుకి ఇంకో డాట్ వేసుకోవాలి. నేనైతే 4 డాట్స్ వేస్తాను. నడుం దగ్గర నుంచి వస్తుంది కదా, ఆ డాట్ కోసం మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని డాట్ వేసుకోవాలి. 4 వేస్తే బ్లౌజ్ స్టిఫ్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్. ఇంకో పార్ట్కి కూడా అలాగే సేమ్ 4 వైపులా డాట్ వేసుకోవాలి. క్రింది వైపున డాట్ మాత్రం కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలి. బ్లౌజ్ సెట్టింగ్ దాంట్లోనే ఉంటుంది. అది కరెక్ట్గా రాకపోతే బ్లౌజ్ అస్సలు కుదరదు. చూసారు కదా, ఇలా మిడిల్లోకి పట్టుకొని చంక వైపున డాట్ వేసుకోవాలి. ఇప్పుడు క్రాస్ పీసులు చూపిస్తాను. క్రాస్ పీసులు మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ క్రాస్గా కట్ చేసుకుంటాం కదా, అది పైన వైపుకి వచ్చేలాగా పెట్టుకొని ఒక కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. కుట్టు వేసుకున్న తర్వాత ఇంకో క్రాస్ పీస్ పైనుంచి లైనింగ్ క్లాత్ క్రాస్గా వచ్చేది పెట్టుకున్నాం కదా, ఇప్పుడు స్ట్రేట్గా ఉన్నది పైన వైపుకు పెట్టుకొని కుట్టు వేసుకోవాలి. అలా అయితే రెండు సేమ్ కరెక్ట్గా వస్తాయి. లెఫ్ట్ది లెఫ్ట్కి, రైట్ది రైట్ సైడ్కి కరెక్ట్గా వస్తాయి. లేదంటే రెండు లెఫ్ట్కి అయినా అవుతాయి, లేదంటే రైట్కి అయినా అవుతాయి. మళ్ళీ కుట్టు విప్పేయాల్సి వస్తుంది. కరెక్ట్గా చూసుకొని కుట్టు వేసుకోవాలి ముందే. చూసారు కదా, రెండు ఇలా ఆపోజిట్ వచ్చేలాగా చూసుకొని కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్కి పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ముందే కరెక్ట్గా చూసుకొని కుట్టు వేసుకుంటే రెండు కరెక్ట్గా వస్తాయి, లేదంటే అటు ఇటు అయిపోతాయి. రెండింటికి లైనింగ్ క్లాత్ పైన నుంచి వెళ్ళి కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు క్రాస్ పీసులు జాయింట్ చేసుకోవాలి. చూడండి, క్రాస్ పీసులు రెండు కరెక్ట్గా కుట్టుకుంటే రైట్ది రైట్కి, లెఫ్ట్ది లెఫ్ట్కి కరెక్ట్గా వస్తుంది. లేదంటే రెండు ఒకే వైపు అయిపోతాయి. ఇప్పుడు క్రాస్ పీసులు జాయింట్ చేసుకోవాలి.
క్రాస్ పీసులు కుట్లు లోపలికి కనిపించకుండా మెయిన్ క్లాత్ని పైనకి వచ్చేలాగా పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ని లోపలికి ఫోల్డ్ చేసి పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి. లైనింగ్ క్లాత్కి క్రాస్ పీస్కి మళ్ళీ లోపల ఫోల్డ్ చేసాం కదా, దానికి మూడింటికి పడేటట్టు జాగ్రత్తగా కుట్టు వేసుకోవాలి. ఫోల్డ్ చేసిన దానికి మాత్రం పడకుండా లాస్ట్కి కార్నర్లలో కుట్టు పడేటట్టు చూసుకొని వేసుకోవాలి. కుట్టు వేసిన తర్వాత ఫోల్డ్ చేసిన లోపల నుంచి బయటకు తీసుకోవాలి. తీసేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత పైన నుంచి ఒక కుట్టు వేసుకోవాలి. ఇది కాజా పట్టి వైపుది అనమాట, లెఫ్ట్ సైడ్ది. కాజా పట్టి కోసం 4 ఇంచెస్ క్లాత్ తీసుకోవాలి. 4 ఇంచెస్ వెడల్పుతో తీసుకోవాలి. క్లాత్ ఎక్కువగా ఉంటే 2 మడతలైనా వేసుకోవచ్చు, లేదంటే తక్కువగా ఉంటే ఒక మడతతో కూడా కుట్టుకోవచ్చు. నేనైతే క్లాత్ ఎక్కువ ఉందని 2 మడతలు వేస్తున్నాను. ఇలా రివర్స్ నుంచి 4 ఇంచెస్ క్లాత్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ పైన పెట్టి ఒక కుట్టు వేసుకోవాలి. కార్నర్లో రఫ్ కుట్టు వేసుకోవాలి, లేదంటే ఊడిపోతుంది. కుట్టు వేసుకున్న తర్వాత ఇలా పైన 2 మడతలు ఫోల్డ్ చేసి కుట్టు వేసిన దానిపైనే వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని కాజాలు కుట్టుకోవాలి. కాజాల కోసం ముందే మార్క్ చేసుకోవాలి. ఎక్కడెక్కడైతే కాజాలు వస్తాయో అక్కడ మార్క్ చేసుకోవాలి. 5 కాజాల కోసం మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత వాటిపైనే కాజాల కోసం కుట్టు వేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా పాదం లేపుకుంటూ కాజాలు స్టిచ్ చేసుకోవాలి. ఐదు కాజాలు ఇలాగే కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత పైన వైపుకి ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా వస్తే కట్ చేసుకోవాలి. రైట్ సైడ్ది కూడా క్రాస్ పట్టీలు వేసుకున్న తర్వాత పైనుంచి స్టిచ్ వేసుకొని హుక్స్ పట్టీని జాయింట్ చేసుకోవాలి. హుక్స్ పట్టీ కోసం 2 ఇంచెస్ క్లాత్ తీసుకోవాలి. 2 ఇంచెస్ వెడల్పుతో తీసుకోవాలి. కాజా పట్టీకి రివర్స్ నుంచి వేసాం కదా, ఇది రైట్ సైడ్ నుంచి వెళ్ళి వేసుకోవాలి. ఇందాక రాంగ్ సైడ్ నుంచి వెళ్ళి లోపల వైపుకి వచ్చేలా వేసుకున్నాం కదా, ఇది పైనుంచి ఇలా లైనింగ్ క్లాత్ని పెట్టుకొని కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసిన తర్వాత లైనింగ్ క్లాత్ పైనే పడేటట్టు ఇంకో స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత లోపలికి లైనింగ్ క్లాత్ మొత్తం పోయేటట్టు 2 మడతలు వేసుకొని కుట్టు వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లు 2, బ్యాక్ పార్ట్లు అయిపోయాయి. ఇప్పుడు షోల్డర్ జాయింట్లు చేసుకుందాం. షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు నడుం వైపు కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోవాలి. ఎక్కువ తక్కువలు వస్తే చంక వైపున చంక రౌండ్ ఎలా అయితే ఉందో అలాగా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఎక్కువ వస్తే ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి, నేను చూపిస్తున్న విధంగా. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. షోల్డర్ జాయింట్ కోసం 1/2 ఇంచు వదిలేసుకొని 2 స్టిచ్చెస్ వేసుకోవాలి. 2 అలాగే జాయింట్ చేసుకోవాలి. చూపిస్తున్నట్టు ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. నడుం వైపు ఎక్కువగా వస్తే మాత్రమే కట్ చేసుకోవాలి. అలా రెండు షోల్డర్స్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్కుకి అయితే నేను పైపింగ్ వేస్తున్నాను. పైపింగ్ వీడియో మాత్రం ఫాస్ట్గా ఉంటుంది. నా ఛానల్లో పైపింగ్ వీడియో ఉంటుంది, కావాలంటే చూడండి.
మీకు థ్రెడ్ పైపింగ్ వీడియో కావాలంటే నా ఛానల్లో ఉంది, చూడండి. పైపింగ్ వీడియో మాత్రం ఫాస్ట్గా ఉంటుంది. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని ఫాస్ట్గా పెట్టాను నేను. బ్లౌజ్ నెక్ చుట్టూ పైపింగ్ అయిపోయిందనమాట. ఇప్పుడు హ్యాండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. హ్యాండ్స్కి కూడా లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ జాయింట్ చేసుకోవాలి. నేను ముందే జాయింట్ చేసి పెట్టుకున్నాను. ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ వైపుకి లోతు వచ్చేలాగా కట్ చేసి పెట్టుకోవాలి. చూపిస్తున్నాను కదా, నేను ముందే లోతులు కట్ చేసి పెట్టుకున్నాను. హ్యాండ్స్కి కూడా పైపింగ్ వేస్తున్నాను నేను. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్ జాయింట్ చేసుకునేటప్పుడు లోతు తీసుకుని ఫ్రంట్ వైపుకి వచ్చేటట్టు చూసుకొని కుట్టుకోవాలి. హ్యాండ్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని షోల్డర్ జాయింట్ దగ్గర కరెక్ట్గా చూసుకొని చంక రౌండ్ని చూసుకొని కుట్టు వేసుకోవాలి. హ్యాండ్ని జాయింట్ చేసేటప్పుడు లాగి పట్టి కుట్టకూడదు. క్లాత్ని లూజ్గా వదిలి కుట్టు వేసుకోవాలి. హ్యాండ్ జాయింట్కి 2 స్టిచెస్ వేసుకోవాలి. అప్పుడే ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకో హ్యాండ్ కూడా అలాగే జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకోవడం అయిపోయింది. సైడ్ స్టిచ్చెస్ కోసం కొలత బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ లూజ్ ఎంత ఉందో కొలత చూసుకొని స్టిచ్ వేసుకోవాలి. హ్యాండ్ లూజ్ చూసుకొని స్టిచ్ వేసుకోవాలి. నడుము లూజ్ కూడా చూసుకొని స్టిచ్ వేసుకోవాలి. స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ కుట్టు వేసుకోవాలి, లేదంటే స్టిచ్చెస్ ఊడిపోతాయి.
ఇంకో హ్యాండ్ కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత నడుం లూజు కరెక్ట్గా వచ్చిందో లేదో కొలత బ్లౌజ్తో చూసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా కొలత బ్లౌజ్తో నడుం లూజ్ చూసుకోవాలి. నాకు కొంచెం ఎక్కువగా వచ్చిందనమాట, అందుకే ఇంకో స్టిచ్ వేస్తున్నాను. నడుం స్టిచ్చెస్ 3 లేదా 4 వేసుకోవాలి. లూజ్ అయినా విప్పుకోవడానికి ఉంటుంది, 3-4 వేసుకుంటే. టైట్ అయినా విప్పుకోవడానికి ఉంటుంది. ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, అది కట్ చేసుకోవాలి. అంతే అండి బ్లౌజ్ స్టిచ్చింగ్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. చూడండి బ్లౌజ్ ఎంత సింపుల్గా ఉందో. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా ఈజీగా అర్థమవుతుంది. చూసారా, చంక దగ్గర కూడా ప్లస్ పాయింట్ వచ్చిందనమాట. చాలా నీట్గా వస్తుంది ఇలా కుట్టుకుంటే. థ్యాంక్ యూ అండి.